ప్రైజ్ గాడ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వారం మనం ఏంజల్స్ అండ్ డీమన్స్, దేవదూతలు దెయ్యాలు అన్నటువంటి ఒక న్యూ సిరీస్ని ప్రారంభించబోతున్నాము. మనల్ని చుట్టూ ఉన్నటువంటి ఈ అదృశ్య లోకం గురించి బైబిల్ లేఖనాల ఆధారంగా మనం పరిశోధించబోతున్నాము. కాబట్టి మన ధ్యానాన్ని మొట్టమొదట ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాము. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ సమయంలో ఈ విధంగా మీ సన్నిధికి రావడానికి మీరు మాకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నాయనా, మరి ఈ వారం మేము మమ్ములను చుట్టూ ఉన్నటువంటి ఈ అదృశ్య లోకం గురించి పరిశుద్ధ లేఖనాల ఆధారంగా ధ్యానం చేయబోతూ ఉండగా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకును మాకును మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నాయనా, మా యొక్క జీవితము మీ ద్వారా ప్రభావితమై మీ యొక్క ప్రణాళికలకు అనుగుణంగా సాగుటకు తగినంత కృపను మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఈ కొద్ది ప్రార్థనను మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామాన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. Amen. Let me go to my presentation. Praise God. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నుంచి మనము ఒక న్యూ సిరీస్ని ప్రారంభించబోతున్నాం. ఏంజల్స్ అండ్ డీమన్స్, దేవదూతలు దయ్యాలు అన్నటువంటి ఈ న్యూ సిరీస్ని మనం ప్రారంభించబోతున్నాము. గత 6 నెలలుగా మనము దేవుని గురించి అనేక సత్యాలని ధ్యానించడం జరిగింది. మనము బైబిల్ గ్రంథం నుంచి అనేక వచనాలను పరిశీలించాము. అదేవిధంగా ఈ సిరీస్లో భాగంగా అనేక వచనాలని మనం పరిశీలించడం జరుగుతుంది. అయితే అసలు ఎందుకు మనము దేవదూతలు దయ్యాల గురించి తెలుసుకోవాలంటే, మన చుట్టూ కేవలం మనకు కనపడే ప్రపంచమే మాత్రం కాదు, కానీ ఒక అదృశ్యమైనటువంటి ప్రపంచం ఉంది. ఈ అదృశ్యమైనటువంటి ఈ ప్రపంచం ఈ భూమిపైన మన వ్యక్తిగత జీవితాన్ని, మన వ్యక్తిగత జీవితమే కాదు కానీ అసలు ఈ ప్రపంచం ఏ డైరెక్షన్లో వెళ్తుంది అన్నటువంటి దాన్ని ఈ అదృశ్య ప్రపంచం చాలా ప్రభావితం చేస్తుంది అన్నమాట. బైబిల్ గ్రంథంలో ఈ అదృశ్య ప్రపంచం గురించి అనేక విషయాలు చెప్పబడి ఉన్నాయి. ఈ అదృశ్య ప్రపంచం గురించి మనం తెలుసుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి మనం ఈ యొక్క న్యూ సిరీస్లో బైబిల్ గ్రంథం ఈ అదృశ్య ప్రపంచం గురించి తగినంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి దాన్ని మనం ధ్యానించబోతున్నాము. రైట్, we will start our discussion. మొట్టమొదటిగా దేవదూతలు సృష్టించబడినటువంటి వారు. ఏంజల్స్ ఆర్ క్రియేటెడ్ బీయింగ్స్. కొన్ని వచనాలు పరిశీలిద్దాం. మొట్టమొదటిగా నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండునది అంతటిని, సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. ఈ యొక్క వచనంలో ఈ మాటలు గమనించండి. నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, అక్కడ వాటి సైన్యము అన్నటువంటి పదం గమనించండి. అదేవిధంగా భూమిని దానిలో ఉండునది అంతటిని, సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నిటినీ కాపాడువాడవు. కాబట్టి ఈ వచనంలో సృజించి కాపాడువాడు అన్నటువంటి పదాలను కూడా మనం గమనించాలి. ఈ యొక్క వచనంలో వాటి సైన్యము, ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, వాటి సైన్యము అన్నటువంటి పదం దేన్ని సూచిస్తుంది అంటే దేవదూతల సమూహాన్ని సూచిస్తుంది అని మనం గమనించాలి. అదేవిధంగా ఆ దేవదూతల సమూహాన్ని ఆయన సృజించాడు అని ఈ యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. సృజించటం మాత్రమే కాదు కానీ వాటన్నిటినీ కాపాడువాడు. అంటే దేవుడు మనల్ని అలా సృజించాడు. మనల్ని సృజించిన తరువాత మన ఉనికి కోసం మనం
దేవునిపైన ఏ విధంగా ఆధారపడి ఉంటామో అదేవిధంగా దేవదూతలను కూడా దేవుడు సృజించడం మాత్రమే కాదు కానీ సృజించిన తరువాత కూడా ఆ దేవదూతలు వాళ్ళ యొక్క ఉనికి కోసము కంటిన్యూస్గా దేవునిపైన ఆధారపడి ఉండాలన్నమాట. రైట్. ఆ తర్వాత ఆఖరి మాట ఏం చెప్తుందంటే, ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. మనము దేవునిపైన ఏ విధంగా ఆధారపడి ఉన్నామో, దేవుని ఏ విధంగా ఆరాధిస్తూ ఉన్నామో, సమస్త జీవరాశులు కూడా వాటి ఉనికి కోసము దేవునిపైన ఏ విధంగా ఆధారపడి ఉన్నాయో దేవదూతలు కూడా వాళ్ళ యొక్క ఉనికి కోసము దేవునిపైన ఆధారపడి ఆయనను ఎల్లప్పుడూ ఆరాధించువారుగా ఉన్నారు అని మనం గమనించాలి. మరొక వచనాన్ని మనం గమనిద్దాం. కీర్తనల గ్రంథము 148వ అధ్యాయము. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతికల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆయన వాటిని నిత్య స్థాయిలుగా స్థిరపరచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించును, ఏదియూ దానిని అతిక్రమింపదు. ఈ యొక్క వచనంలో మనం గమనించినట్లయితే మొదటి వచనంలో 2వ వచనంలో ఏమనుందంటే, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఇక్కడ ఏమనుంది? ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆ దూతలనే ఆయన సైన్యములు అని పిలవడం మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ కీర్తనాకారుడు దేవుని సైన్యములైనటువంటి దూతలందరినీ దేవుని స్తుతించండి అని ఒక పిలుపిస్తున్నాడు అన్నమాట. అదేవిధంగా 3వ వచనంలో సూర్యచంద్ర నక్షత్రాదులకి పిలిపిస్తున్నాడు. అదేవిధంగా 4వ వచనం చూస్తే పరమాకాశములారా ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడని చెప్తున్నాడు. 5వ వచనం చూస్తే యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. ఈ పదాన్ని మనం గమనించాలి. అంటే దూతలు కానీ సూర్యచంద్ర నక్షత్రాదులు కానీ ఆకాశాలు కానీ పరమాకాశాలు కానీ వాటిపైన ఉన్నటువంటి జలాలు కానీ ఏదైనా సరే ఇవన్నీ కూడా యెహోవా దేవుడు ఆజ్ఞ ఇయ్యగా పుట్టెను అన్నటువంటి మాటను మనం గమనించాలి. అదేవిధంగా 6వ వచనాన్ని చూస్తే అక్కడ ఏమనుందంటే, ఆయన వాటికి కట్టడ నియమించెను, ఏదియూ దానిని అతిక్రమింపదు. అంటే దేవుడు ఈ లోకములో ప్రతి జీవరాశికి సృష్టించిన తర్వాత కొన్ని లిమిట్స్ అని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఉదాహరణకు మనుషులు ఉన్నారు, మనకు కొన్ని లిమిట్స్ ఉన్నాయి, కొన్ని అవధులు ఉన్నాయి, కొన్ని పరిమితులు ఉన్నాయన్నమాట. మనం ప్రవర్తించాల్సినటువంటి విధానం ఒకటి ఉంది. అదేవిధంగా దేవుడు దేవదూతలను సృష్టించడం మాత్రమే కాదు కానీ దేవదూతలు జీవించవలసినటువంటి ఒక విధానం ఉంది. వాళ్ళకంటూ కొన్ని అవధులు ఉన్నాయన్నమాట. ఆ అవధులను వాళ్ళు అతిక్రమించకూడదు. ఆ అవధులలోనే ఆ పరిమితులలోనే ఆ దేవదూతలు బ్రతకాలి అన్నటువంటి విషయము ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, కీర్తనాకారుడు అసలు ఈ కీర్తన ఎప్పుడు రాశాడు? అప్పటికే ఆయనకి దేవదూతలను గురించి ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంది అన్నటువంటి విషయం మనం గమనించాలి. అప్పటిలోనే కీర్తనాకారుడికి అంత అవగాహన ఉన్నప్పుడు ఈ కాలంలో మనకి పరిశుద్ధ లేఖనాలు అన్నీ విరివిగా ఇవ్వబడ్డాయి. మనకి ఇంకా ఎంత అవగాహన ఉండాలి దేవదూతల గురించి ఒకసారి ఆలోచించండి. రైట్. మరొక వచనాన్ని మనము పరిశీలిద్దాము. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడును, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడును. ఈ యొక్క వచనంలో ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు, అదేవిధంగా అవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అంటే దాని అర్థం ఏంటి అంటే ఈ లోకంలో కేవలం మనకు కంటికి కనపడేవే కాదు కానీ మన కంటికి కనబడినటువంటివి కూడా చాలా ఉన్నాయి. ఆ తర్వాత ఏమంది? అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడును, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడును. ఈ యొక్క వచనంలో ఇక్కడ సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను ఈ పదాలు దేనిని సూచిస్తున్నాయంటే మన కంటికి కనబడినటువంటి
ఈ దేవదూతలు కానివ్వండి, దురాత్మలు కానివ్వండి, వాళ్ళ యొక్క సింహాసనాలు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళ యొక్క అధికారులు ఏవైనా సరే, వీళ్ళందరినీ కూడా దేవుడే సృష్టించాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఈ వచనంలో కేవలం మన కంటికి కనబడేటువంటి సింహాసనాలు, ప్రభుత్వాలు, ప్రధానులు వీళ్ళే కాదు కానీ, అధికారాలు వీళ్ళే కాదు కానీ, మన కంటికి కనబడినటువంటి ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి, ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నాయి, వాళ్ళను కూడా దేవుడే సృష్టించాడు అన్నటువంటి విషయం మనం గమనించాలి. అయితే ఈ వచనంలో మరొక భాగం చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, అక్కడ చూడండి, సర్వమును ఆయన యందు సృజింపబడును, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడును. ఇది ఇంగ్లీష్లో ఇంకా చాలా చక్కగా ఉంటుంది. ఏమని ఉంటుందంటే, ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై హిమ్, త్రూ హిమ్ అండ్ ఫర్ హిమ్. అంటే సృజించబడినటువంటిది ఏదైనా సరే ఆయన ద్వారానే సృజించబడింది, ఆయన లేకుండా సృజింపబడలేదు. రెండోది ఏంటంటే, సృజింపబడినది ఏదైనా సరే ఆయనలోనే సృజించబడింది. అంటే దేవునికి వేరుగా ఏది కూడా దాని యొక్క ఉనికిని కలిగి ఉండలేదు. మూడో పాయింట్ ఏదంటే, సృజించబడినటువంటిది ఏదైనా సరే దేవుని కోసమే సృజించబడింది. ఉదాహరణకి మనము కానీ, సమస్త జీవరాశులు కానీ, మనందరము దేవుని కోసమే సృజించబడ్డాము. దేవుని కుటుంబంలో వారంగా సృజించబడ్డాము. దేవుని యొక్క ప్రణాళికల కోసం మనం సృజించబడ్డాము. అదేవిధంగా దేవదూతలు కూడా దేవుని ద్వారా సృష్టించబడ్డారు. వాళ్ళ యొక్క ఉనికి కోసం దేవునిపైన కంటిన్యూస్గా ఆధారపడి వారు ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ, వాళ్ళు ఎందుకు సృష్టించబడ్డారంటే దేవుని కోసము, దేవుని ప్రణాళికల కోసమే వాళ్ళు సృష్టించబడ్డారు. ఈ విషయాన్ని పౌలు గారు చాలా స్పష్టంగా మనకు ఈ యొక్క వాక్యంలో తెలియజేశాడు. మనం రెండవ పాయింట్ ఏంటంటే, దేవదూతలు ఆత్మలు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఏంజల్స్ ఆర్ స్పిరిట్స్. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా ఉంది, వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేటుకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఇక్కడ దేవదూతల గురించి ఆ యొక్క పత్రికలో ఆ రచయిత రాస్తూ ఉన్నాడు అనమాట. ఆయన ఏం చెప్తున్నాడంటే, వీరందరూ అంటే ఎవరంటే వీళ్ళు, ఇక్కడ దేవదూతల గురించి రాస్తున్నాడు. ఎవరంటే వీళ్ళు రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేటుకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఇక్కడ మొదటి విషయం ఏంటంటే, దేవదూతలు ఆత్మలు అనేటువంటి విషయం గమనించాలి. దేవదూతలు ఆత్మలు అంటే అర్థం ఏంటంటే, మనకున్నట్టు రక్త మాంసాలు కలిగినటువంటి శరీరం వాళ్ళకు లేదు. రక్తము, మాంసము, ఎముకలు మనకు ఏ విధంగా ఉంటాయి మన శరీరంలో, ఈ రకమైనటువంటి శరీరము దేవదూతలకు లేదు అన్నటువంటి విషయము మనం గమనించాలి. రెండో ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ దేవదూతలు రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. అంటే విశ్వాసులకి తగినటువంటి సహాయము, అవసరమైనటువంటి పరిచర్య వాళ్ళు చేయడానికి ఏర్పరచబడినటువంటి ఆత్మలు అనమాట, సేవకులు అనమాట. ఎంత ఆశ్చర్యం చూడండి. అంటే ఈ లోకములో మనం ఉన్నప్పుడు, ఈ భూమిపైన ఉన్నప్పుడు మనం ఒంటరి కాము. మనకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు అని మనం అనుకోకూడదు. చాలామందితో మనతో సమస్య ఇది. మనం అనుకుంటాము, నేను ఒంటరిగా ఉన్నాను, నాకెవ్వరూ తోడు లేరు, నా జీవిత ప్రయాణంలో నేను ఒంటరైపోయినాను అని మనం అనుకుంటాము. కానీ ప్రియమైన మిత్రులారా, మనం పరిశుద్ధ లేఖనాలు చూసినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మాత్రమే కాదు కానీ ఆయన ఏర్పరిచినటువంటి ఆయన దూతలు కూడా మనకు అనేక రకాలుగా పరిచర్య చేయడానికి పంపించబడినటువంటి ఆత్మలు అన్నటువంటి విషయము మనం గమనించాలి. కాబట్టి విశ్వాసులు వాళ్ళు ఒంటరి కాదు అన్నటువంటి విషయము మనం గమనించాలి. మనకు పరిచర్య చేయడానికి దేవుడు తన దేవదూతలను ఏర్పరచుకున్నాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి దేవదూతలు అనేటువంటి వాళ్ళ ఆత్మలు అనమాట, వాళ్ళు మనకు సహాయం చేస్తారు. ఈ విషయాన్ని మనం గమనించాలి. మరొక విషయం చూద్దాము. దేవదూతలకు భౌతికమైనటువంటి శరీరాలు ఉండవు. ఇదే విషయాన్ని మనం ఇంతకు ముందు గమనించాము. అయితే మరికొన్ని వచనాలు ఇక్కడ మనం పరిశీలన చేద్దాం. చూడండి, లూకాసు సువార్త 24వ అధ్యాయం చూడండి. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. ఇక్కడ సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డారు, ఆయన మరణించారు, సమాధి చేయబడ్డారు, ఆదివారం 3వ దినాన్ని తిరిగి లేచారు.
అయితే కొంతమంది స్త్రీలకు శిష్యులకు ఆ సమాధి ఖాళీగా ఉండడము, అదేవిధంగా ఆయన కొంతమందికి కనబడడం జరిగిందనమాట. అప్పుడు ఈ శిష్యులందరూ యెరూషలేము పట్టణంలో ఒక చోట చేరి వాళ్ళందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు, గలిబిలిగా ఉన్నారు, భయంతో ఉన్నారు, అనుమానంతో ఉన్నారు. కొంతమంది అంటున్నారు ఎమ్మాయి గ్రామానికి ఆ ప్రయాణంలో ఉన్నటువంటి ఆ శిష్యులు మాకు ఆయన కనిపించాడని వాళ్ళు చెప్తున్నారు. కొంతమంది పేతురు కనిపించాడని వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఆ విధంగా శిష్యులు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకు ఒకసారి ఆయన కనిపిస్తాడు, అక్కడ ప్రత్యక్షమవుతాడు. యేసుక్రీస్తు ప్రభువారు కనిపించినప్పుడు వెంటనే వాళ్ళు ఆయన భూతమని భయపడతారనమాట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ సందర్భంలో వీళ్ళకి ఈ మాటలు చెప్పడం జరుగుతుంది. చూడండి ఆయన ఏం చెప్తున్నాడో, నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారు? నన్ను పట్టి చూడండి. ఇక్కడ భూతము అంటే అర్థమైందంటే అది దయ్యమైనా కానీ వాళ్ళు కూడా స్పిరిట్సే, వాళ్ళు ఒక రకమైనటువంటి దూతలే, అయితే వాళ్ళు దురాత్మలు అనమాట. అంటే ఇక్కడ దేవదూతలకైనా దురాత్మలకైనా ఎవరికైనా ఒక కామనాలిటీ ఏంటంటే వాళ్ళకి మనకున్నట్టుగా ఎముకలను మాంసమును ఉండవని యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. రైట్. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు రక్తం అనేటువంటి పదం ఉపయోగించలేదు. చూడండి, ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి, అంటే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన మహిమా శరీరం ఆయన ధరించుకొని ఉన్నాడు. అయితే ఆ శరీరములో ఎముకలను మాంసమును ఉన్నాయి అన్నటువంటి విషయము ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పబడింది. అయితే రక్తం అనేది ఆ శరీరంలో ఉందా లేదా అన్నటువంటి విషయం మనకి ఇక్కడ ఏం చెప్పబడలేదు. అయితే మొత్తానికి ఒక పాయింట్ ఏంటంటే, దేవదూతలకి ఆత్మలు కాబట్టి వాళ్లకు మనకున్నటువంటి శరీరాలు ఉండవు అన్నటువంటి విషయము మనం చాలా స్పష్టంగా గమనించవచ్చు. రైట్. మరొక విషయాన్ని మనం పరిశీలిద్దాం. దేవదూతలు అదృశ్యమైనటువంటి వారు అన్నమాట. ఏంజల్స్ ఆర్ ఇన్విజిబుల్. అదృశ్యమైనటువంటి వారంటే దేవదూతలు మన కంటికి కనబడరు అన్నటువంటి విషయం మనం గమనించాలి. చూడండి, ఈ లోకములో ఒక్కొక్క జీవరాశికి ఒక్కొక్క రకమైనటువంటి ఎబిలిటీస్ని దేవుడు అనుగ్రహించాడు. ఉదాహరణకి కొన్ని జంతువులు ఉన్నాయి, మనకన్నా అవి ఎక్కువ దూరం చూడగలవు, మన కంటికి కనబడనవి కూడా వాటికి కనిపిస్తాయి కొన్నిటికి. కొన్ని జంతువులకైతే మనము వినలేనటువంటి శబ్దాలు కూడా అవి వినగలము. అంటే ఈ జీవరాశులకి వాటి చూపులోను, వాటి వినికిడి శక్తిలోను, వాటి స్పర్శలోను కొంత వ్యత్యాసాలు ఉన్నాయన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఎబిలిటీస్ ఉన్నాయి. అయితే మనకున్నటువంటి ఎబిలిటీస్ ద్వారా మనము దేవదూతలను చూడలేము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కొన్ని వచనాలని మనం పరిశీలిద్దాం. చూడండి, సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో, అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచిన గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచిన యెహోవా దూతను అతను చూచి తలవంచి సాష్టాంగ నమస్కారము చేయగా, యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీ వెలకొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నీకు విరోధినై బయలుదేరి వచ్చితిని. ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుటి నుండి తొలగను, అది నా ఎదుటి నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఉందినని అతనితో చెప్పాను. ఈ మాటను గమనించండి. ఇక్కడ ఈ సందర్భం మీకు ఐడియా వచ్చిందనుకుంటాను. ఈ సందర్భం ఏంటంటే, ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయాణంలో వీళ్ళు మోయాబు దేశంలో నుంచి పోవలసి వచ్చింది. అయితే మోయాబు రాజు బాలాకు వీళ్ళకు భయపడి వాళ్ళతో ఏ విధంగా ఇజ్రాయేలు ప్రజలు నాశనం చేయాలని చెప్పేసి బిలాము అనేటువంటి ఒక ప్రవక్తని పిలుస్తాడు. బిలాముతో అంటాడు, నీకు ఒక వరం ఉంది కదా, నీవు దీవించబడినటువంటి వారు దీవించబడతారు, శపించబడినటువంటి వారు శపించబడతారు కదా, నువ్వురా నాతో పాటు, నువ్వు నాతో పాటు వచ్చి ఈ ఇజ్రాయేలు ప్రజలను శపించని చెప్పినప్పుడు బిలాము నేను యెహోవా దగ్గర విచారణ చేస్తానంటాడు. అప్పుడు యెహోవా దేవుడు చాలా స్పష్టంగా చెప్తాడు, ఈ జనాంగము ఆశీర్వదించబడినటువంటి జనాంగము కాబట్టి నువ్వు వాళ్ళని శపించవద్దు అని చెప్తాడనమాట. యెహోవా దేవుడు చాలా స్పష్టంగా బిలాముకు చెప్తాడు. అయితే బాలాకు చూపినటువంటి ఆ యొక్క ధనం వలన ఈ యొక్క బిలాములో ఒక రకమైనటువంటి శోధనకు గురై వాటికి ఆశపడతాడు. పదే పదే వాళ్ళని శపించాలని బిలాము ప్రయత్నం చేస్తాడు. ఆ సందర్భంలో ఈ మాటలు దేవుడు చెప్పడం జరిగింది. బిలాము తన గాడిదని ఎక్కి ప్రయాణమైపోతూ ఉంటాడు. అప్పుడు ఏమైంది ఆ సంఘటన ఇక్కడ చూడండి. 31వ వచనం చూస్తే, యెహోవా బిలాము కన్నులు తెరిచిన కనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలుచున్న యెహోవా దూతను అతను చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా,
అంటే బిలాము యెహోవా దేవదూతను చూశాడు. ఎప్పుడు చూశాడు? ఎప్పుడైతే యెహోవా దేవుడు బిలాము యొక్క కన్నులు తెరచాడో అప్పుడు మాత్రమే చూడగలిగాడు. అప్పటి వరకు చూడలేకపోయాడు అన్నటువంటి విషయం మనం గమనించాలి. అదేవిధంగా 32వ వచనం చూస్తే, యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేల కొట్టితివి అని ప్రశ్నించాడు. అంటే బిలాము గాడిద నెక్కిపోతున్నాడు, కానీ దేవుడు ఆ గాడిద కన్నులు తెరిచాడు కాబట్టి ఆ గాడిద యెహోవా దూతను చూడగలుగుతుంది. తద్వారా ఆ గాడిద ముందుకు పోవడం లేదు. అయితే ఆ విషయం బిలాముకు తెలియదు, ఎందుకంటే బిలాము యొక్క కన్నులు తెరబడలేదు కాబట్టి. బిలాము గాడిదను కొడుతున్నాడు. అయితే ఇప్పుడు యెహోవా దూత బిలాము యొక్క కన్నులు తెరిచి అడుగుతున్నాడు, నువ్వెందుకు 3 సార్లు నీ గాడిదను కొట్టావు? నాకు ఈ మాట చదివినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంది. మనము అసలు జంతువుల్ని ఎలా కొడతామో ఒక్కొక్కసారి నాకు అనిపించింది, మనము జంతువుల్ని ఎలా పడితే అలా కొట్టకూడదు అనిపించింది. ఇక్కడ చూడండి, దేవుడు అడుగుతున్నాడు, నువ్వు గాడిదను ఎందుకు ముమ్మారు కొట్టావు? రైట్. ఆ తర్వాత చూడండి, ఆ వచనములో ఇంకొక మాట ఉంది. ఇదిగో, నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధనై బయలుదేరి వచ్చితిని. యెహోవా దూత బిలాముతో ఏమంటున్నాడు? నా ఎదుట నీ నడత విపరీతమైనది. అమ్మో, ఎంత భయంకరమైనటువంటి మాట గమనించారా? మనం కూడా ఆలోచించుకోవాలి. ఒక్కొక్కసారి మన ప్రవర్తన యెహోవా దేవుని ఎదుట విపరీతంగా ఉందా? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? ప్రవర్తన ఎలా ఉంది? మాట ఎలా ఉంది? మన జీవితం ఎలా ఉంది? నిజంగా దేవుడే ఒకవేళ నిన్ను కానీ నన్ను కానీ ఈ మాటలతో ప్రశ్నిస్తే, నీ ప్రవర్తన చాలా విపరీతంగా ఉందంటే మనం ఏం సమాధానం చెప్తాము? బిలాము యొక్క ప్రవర్తన విపరీతంగా ఉంది అని ఇక్కడ దేవుడు యెహోవా దూత ప్రశ్నించడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి నీకు విరోధనే నేను వచ్చాను. 33వ వచనం చూడండి, ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుటి నుండి తొలగను. అంటే ఈ సందర్భం చూడండి, దేవుడు గాడిద కన్నులు తెరిచాడు. బిలాము కన్నులు తెరవడానికంటే ముందర గాడిద కన్నులు తెరిచాడు. గాడిద తన ఎదుట ఉన్నటువంటి యెహోవా దూతను చూడగలుగుతుందన్నమాట. ఆ జంతువు అంటే ఏదైనా గుర్తుపెట్టుకోండి, జంతువులకు కానీ మనుషులకు కానీ ఈ దేవదూతలు వీళ్ళు మనకు కనిపించరు, వాళ్ళు అదృశ్యులు అనమాట. దే ఆర్ ఇన్విజిబుల్ బీయింగ్స్. అయితే ఎప్పుడైతే దేవుడు అటు జంతువులకు కానీ మనకు కానీ కన్నులు తెరుస్తాడో, అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఎబిలిటీని ఇస్తాడో, అప్పుడు మాత్రమే మనము మన కంటికి అదృశ్యమైనటువంటి ఆ ఆత్మలు చూడగలము అన్నటువంటి విషయము మనము గమనించాలి. మరొక వచనం చూద్దాం చూడండి, రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనము, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండు తిరుగుమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. ఈ సందర్భం ఏంటంటే, సిరియా దేశపు రాజు ఇజ్రాయేలు దేశంతో యుద్ధం చేయాలనుకుంటాడు. కాబట్టి ఇజ్రాయేలు రాజుని ఏ విధంగా మట్టుబెట్టాలి అని ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం అన్నమాట అది. అయితే సిరియా రాజు ఏమేమైతే ఆలోచనలు చేస్తున్నాడో అవన్నీ కూడా ఎలీషా ప్రవక్తకు ముందరే తెలిసిపోతున్నాయి. సిరియా రాజుకు అనుమానం వస్తుంది, ఇదేంటి మనం మాట్లాడుకునేటువంటి ఈ విషయాలు అసలు ఇజ్రాయేలు రాజుకి ఎలా తెలుస్తున్నాయి? మనలో ఎవరో ఒక స్పై ఉన్నాడు, స్పై అంటే గూఢాచారి ఉన్నాడు, మనలో ఉన్నటువంటి వీళ్ళలో ఎవరు ఇజ్రాయేలు రాజు తరపునారు చెప్పండి అంటే, అప్పుడు ఆ సిరియా రాజు యొక్క సేవకుల్లో ఒకడు చెప్తాడు, అయ్యా, ఇజ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడు, అతను ఎలీషా. నీవు నీ పడగదిలో ఉండి ఏం ఆలోచిస్తావు అది కూడా ఆయనకు తెలుసు ముందలే అని చెప్పినప్పుడు ఎలీషాని మట్టుబెట్టాలని చెప్పి సిరియా రాజు తన సైన్యంతో వస్తాడనమాట. ఆ సందర్భంలో పలికినటువంటి మాటలు అనమాట ఇవి. కాబట్టి సిరియా రాజు తన సైన్యంతో వచ్చి ఎలీషా ఉన్నటువంటి పట్టణాన్ని చుట్టుముట్టినప్పుడు ఎలీషా సేవకుడు చాలా భయానికి గురవుతాడు. అప్పుడు ఎలీషా ఆ సేవకుని కోసము ప్రార్థన చేస్తాడు, ప్రభువా యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండు తిరుగుమని ఎలీషా ప్రార్థన చేయగా, ఎప్పుడైతే యెహోవా దేవుడు అతని కళ్ళు తెరిచాడో అతను ఏం చూస్తున్నాడు? యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేసిన కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండేట చూపెను. చూడండి, అంటే ఎప్పుడైతే యెహోవా దేవుడు కన్నులు తెరిచాడో అప్పుడు కొన్ని విషయాలు చూడగలిగాడు. మన జీవితంలో కూడా అంతే. మన కంటికి కనబడినటువంటి విషయాలు అనేకములు ఉన్నాయి ప్రేమల మిత్రులారా. ఒక విశ్వాసి ఈ విషయాలను తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక విశ్వాసి జీవితం భూమిపైన ఎఫెక్టివ్గా ఉండాలి, ప్రభావితమైనటువంటిదిగా ఉండాలి అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఆధ్యాత్మిక విషయాలను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్. కాబట్టి
కొన్ని విషయాలు ఉన్నాయి. అదృశ్యమైన ప్రపంచం ఒకటి ఉంది. ఇక్కడ చూడండి, కేవలం దేవదూతలే కాదు, ఒక పర్వతం ఉంది, అగ్ని గుర్రాలున్నాయి, రథాలున్నాయి. ఇవి మన కంటికి కనపడటం లేదు. ఎప్పుడైతే యెహోవా దేవుడు ఆ ఎలీషా సేవకుని యొక్క కళ్ళు తెరిచాడో అప్పుడు పర్వతం చూస్తున్నాడు, అగ్ని రథాలు చూస్తున్నాడు, గుర్రాలు చూస్తున్నాడు. రైట్. కాబట్టి మన కంటికి కనబడని విషయాలు అనేకములు ఉన్నాయి. అయితే ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో విశ్వాసులకు వారి ప్రయాణంలో సహాయం చేయుటకు దేవుడు అనేకమైనటువంటి విషయాలను ఏర్పాటు చేస్తున్నాడు. దేవదూతలను ఏర్పాటు చేసి ఉన్నారు. అవసరమైతే అగ్ని గుర్రాలు మన కోసం రెడీగా ఉంటాయి, రథాలు రెడీగా ఉంటాయి. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. మన ప్రయాణం ఒంటరి ప్రయాణం కానే కాదు అన్నటువంటి విషయము మనం తెలుసుకోవాలి. మరొక విషయాన్ని మనం పరిశీలిద్దాం. చూడండి, దేవదూతలు అప్పుడప్పుడు శరీరాలను ధరించుకుంటారు. ఏంజల్స్ కెన్ టేక్ బాడీస్ సమ్ టైమ్స్. కొన్ని వచనాలు చూద్దాం. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో ఈ మాటలు ఉన్నాయి. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి మాటలు గమనించాలి. కొంతమంది అంటే వాళ్ళకి తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారంట. చూడండి, ఆతిథ్యం ఇవ్వడం అనేటువంటిది చాలా గొప్ప గుణం. అందుకనే ఇక్కడ ఈ రచయిత చెప్తున్నాడు, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనిడే. అంటే ఎప్పుడూ ప్రేమ కలిగి ఉండండి. విశ్వాసులు ఎవరైనా వస్తే వారికి ఆతిథ్యం ఇవ్వండి మీరు. దాని వలన కొంతమంది అయితే ఆ ఆతిథ్యం ఇచ్చేటువంటి గుణం ఉండడం వలన వాళ్లకు తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి అని ఇక్కడ ఈ యొక్క పత్రికలో వ్రాయబడి ఉంది. ఇటువంటి ఒక సందర్భాన్ని మీ ముందుకు తెస్తాను. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయంలో, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడార ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని పోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదును. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకునుడి. కొంచెం ఆహారం తెచ్చేదను. మీ ప్రాణములను బలపరుచుకునుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చి తిరనను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా. ఇక్కడ ఎంత ఆశ్చర్యకరమైనటువంటి సందర్భమో చూడండి. ఒకసారి 3 మనుషులు అబ్రహాము వద్దకు వచ్చినట్టు ఇక్కడ ఉంది. అక్కడ మనుషులనుంది. మీరు తర్వాత మీ బైబిల్ గ్రంథంలో ఈ ఆదికాండం 18వ అధ్యాయం మరలా చదవండి. మనకు తర్వాత అర్థమయ్యేది ఏంటంటే, ఈ 3 మనుషుల్లో ఒకరు యెహోవా, మిగిలిన 2 దేవదూతలు. అయితే వాళ్ళు ఎలా వచ్చారంట? అబ్రహాము కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉందరి. అంటే ఒక్కొక్కసారి దేవుడు ఆయనతో పాటు దేవదూతలు కూడా మనుష్యులులాగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే వాళ్ళు వచ్చినప్పుడు అబ్రహాము ఏం చేస్తున్నాడు? అబ్రహాము ఆతిథ్యం ఇస్తున్నాడు. అయ్యా, మీరు నా మీద కటాక్షం ఉంటే మీరు ఉండండి, ఇక్కడ నన్ను దాటిపోవద్దు. నీళ్లు తెస్తాను, కొంచెము కాళ్ళు కడుక్కోండి, ఈ చెట్టు క్రింద అలసట తెచ్చుకోండి, ఆహారం తెస్తాను, మీ ప్రాణాలను బలపరుచుకోండి, తర్వాత మీరు వెళ్ళొచ్చు. చూడండి, అబ్రహాము ఆతిథ్యం ఇవ్వడానికి ఎంత త్వరపడుతున్నారో. కాబట్టి మనము కూడా ఆతిథ్యం ఇవ్వడానికి ఆ యొక్క మంచి గుణాన్ని కలిగి ఉండాలి. ఈ లోకంలో చూడండి, ప్రేమ అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయము. ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని ప్రేమ యొక్క గొప్పతనాన్ని ఎరిగి ఉంటారో అటువంటి వారు తమ జీవితంలో అద్భుతమైనటువంటి దేవుని కార్యాలు చూస్తారు. రైట్. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే, దేవదూతలు అప్పుడప్పుడు మనుష్యుల్లాగా కనిపిస్తారు. మానవ శరీరాలు ధరించుకొని వస్తారు. వాళ్ళు భోజనం కూడా చేస్తారు మనం పెడితే అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరొక విషయాన్ని మనం పరిశీలిద్దాం. దేవదూతలు మంచి చెడుల వివేచన గలవారు. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనకి ఇది మంచి ఇది చెడు అనేటువంటి వివేచన ఇచ్చాడు. ఆ వివేచన జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడు. ఆ విధంగా దేవదూతలకు కూడా ఇది మంచి అంటే ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అన్నటువంటి జ్ఞానము దేవుడు దేవదూతలకు ఇచ్చాడు అన్నటువంటి విషయం మనం గమనించాలి. చూడండి, కొన్ని వాక్యాలు పరిశీలిద్దాము. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయంలో, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందరి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. ఇక్కడ గమనించండి, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంట? వారిని విడిచిపెట్టక. అంటే దేవదూతలు పాపం చేయడం అంటే ఏంటి? నేను మీకు మొదటే చెప్పాను, దేవుడు దేవదూతలను సృష్టించిన తర్వాత వాళ్ళకంటూ ఒక
పరిమితిని, అవధులు నిర్ణయించాడు. అంటే మీరు ఈ విధంగా బ్రతకాలి. దేవుడు మనిషిని సృష్టించిన తర్వాత మనిషి నువ్వు ఈ విధంగా బ్రతకాలి అనే ఒక మోరల్ కోడ్ ఇచ్చాడు అనమాట. అంటే ఒక నీతి శాస్త్రం ఇచ్చాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు. మన హృదయం పైన ఒక ధర్మశాస్త్రం రాశాడు దేవుడు. నీవు ఈ పనులు చేయొచ్చు, ఈ పనులు చేయకూడదు. అంటే మనం బ్రతకవలసినటువంటి విధానం ఒకటి ఉంది. మనిషికి ఏ విధంగా బ్రతకవలసినటువంటి ఒక విధానాన్ని దేవుడు నిర్ణయించాడో ఆ విధంగా దేవదూతలకు కూడా ఆ మోరల్ కోడ్, అంటే బ్రతకవలసినటువంటి ఒక విధానం ఉందన్నమాట. అంటే దేవదూతలకు కూడా మంచి చెడులను వివేచించేటువంటి ఆ జ్ఞానం ఉందనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇక్కడ ఏమనుందంటే కొంతమంది దేవదూతలు పాపం చేశారంట. అంటే వారికి అవధులు దాటిపోయారు, వారు చేయకూడనటువంటి పనులు చేశారు. అయితే దేవుడు వారిని వదిలిపెట్టక ఏం చేశాడంట, పాతాళమందని కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు వారిని కావలించినట్టు ఈ యొక్క మాటలో ఉంది. అదేవిధంగా మనం మరొక వచనం చూద్దాం. చూడండి, యూదా రాసినటువంటి పత్రిక 6వ వచనంలో ఈ విధంగా ఉంది. మరియు తమ ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఇక్కడ చూడండి, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక, అంటే కొంతమంది దేవదూతలు వాళ్ళ ప్రధానత్వాన్ని, అంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి స్థితిని, అధికారాన్ని నిలుపుకోలేదంట. అంటే దాన్ని దాటి వారు ప్రవర్తించకూడని విధంగా ప్రవర్తించడానికి ఇష్టపడ్డారంట. ఆ విధంగా ఉన్నారంట. ఇంకొక మాట అక్కడేమని చూడండి, తమ నివాసు స్థలమును విడిచిన దేవదూతలను, అంటే దేవుడు వారికి నిర్ణయించినటువంటి అవధులను దాటి వాళ్ళు ప్రవర్తించినట్టుగా మనకి ఇక్కడ యూదా పత్రికలో వ్రాయబడి ఉంది. అటువంటి వారిని దేవుడు ఏం చేశాడంట, మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. చూడండి, ఇప్పుడైతే సైతానుడు, చాలామంది అపవిత్రాత్మలు ఈ లోకంలో తిరుగుతున్నారు. మనకు కనపడనటువంటి ఈ లోకంలో, మన కంటికి కనపడరు, వాళ్ళు తిరుగుతున్నారు, ఫ్రీగా తిరుగుతున్నారు. అయితే కొంతమంది దేవదూతలు ఉన్నారంట, దేవుడు వాళ్ళని వదిలిపెట్టలేదంట. వాళ్ళని ఏం చేశాడంటే, వాళ్ళని తిరగనివ్వాల, వాళ్ళని బంధించాడు. మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేశాడంట. మనకు వీళ్ళ గురించి ఎక్కువ సమాచారం లేదు, కానీ చాలామంది దేవదూతలు వాళ్ళు దేవుని యొక్క అవధులను దాటినప్పుడు కొంతమందిని దేవుడు తిరగనిచ్చాడు. సైతానుని అనుసరించేటువంటి దురాత్మలు, అపవిత్రాత్మలు చాలామంది తిరుగుతున్నారు ఈ లోకంలో. అయితే కొంతమందిని మాత్రం దేవుడు తిరగనివ్వలేదంట. వాళ్ళని బంధించి తీర్పు కోసం భద్రం చేసినట్టు మనం ఇందాక చదివినటువంటి వచనము ఈ వచనంలో మనం చూడగలము. రైట్, మరొక పాయింట్ మనం గమనిద్దాము. ఇంకొక విషయం ఏంటంటే, దేవదూతలు విస్తారమైనటువంటి తెలివి గలవారు అన్నటువంటి విషయం మనం గమనించాలి. మనుష్యుల తెలివి కన్నా వాళ్ళకి ఎక్కువ తెలివి ఉంటుంది. అంటే ఏ సందర్భంలో ఏ విధంగా ప్రవర్తించాలి అన్నటువంటి తెలివితేటలు వాళ్ళకు బాగా ఉన్నాయి అన్నటువంటి విషయం మనం గమనించాలి. చూడు, కొన్ని వచనాలు మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం. హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చుండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలో అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకుని చెప్పులు తుడుక్కునమనెను. అతడు అలాగు చేసిన తరువాత దూత, నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పిన. ఇక్కడ 6వ వచనం చూసినట్లయితే, పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి చెరసాల్లో ఉన్నాడు. 2 సైనికుల మధ్య పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. అంటే పేతురు చెరసాల్లో ఉన్నాడు, 2 సైనికుల మధ్య పడుకొని నిద్రపోతున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయనకి కావల వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఆ చెరసాల తలుపు ఎదురు కొంతమంది కావలి వాళ్ళు కూడా కూర్చొని ఉన్నారు. ఆ తర్వాత 7వ వచనం ఏంది, ఒక దేవదూత పేతురు దగ్గర ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ చూడండి, దేవదూత టక్కన పేతురు ఎక్కడైతే ఉన్నాడో అక్కడే ప్రత్యక్షమైపోయాడు. రైట్, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏమైందంట, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించింది. దూత పేతుడును ప్రక్కను తట్టి త్వరగా లేమ్మని చెప్పి, చూడండి, అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. అంటే ఇవి మిరాకులస్ యాక్ట్స్ ఆఫ్ ఏంజల్స్ అని చెప్పొచ్చు. అంటే దేవదూతలు చేస్తున్నటువంటి అద్భుత కార్యాలు. ఆ సంఖ్యలు ఎలా తెగిపడినాయో చూడండి. ఎప్పుడైతే మరి దేవుడు దేవదూతలకు ఇచ్చినటువంటి శక్తి. రైట్, ఆ తర్వాత 8వ వచనం చూడండి. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకో, చెప్పులేసుకో. అతడు అలాగూ చేసిన తర్వాత, నువ్వు పైన వస్త్రం వేసుకో, నా వెంబడి రమ్మని అతనితో చెప్పడం జరిగింది. ఆ తర్వాత 9వ వచనంలో ఏం జరిగిందో చూడండి. అతడు వెలుపలకు వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక
తనకు దర్శనము కలిగినని తలంచెను. పేతురేమనుకున్నాడు? పేతురికి ఇంకా తెలివి రాలా, ఇదంతా ఒక దర్శనమనే అనుకుంటున్నాడు అనమాట. 10వ వచనం చూడండి. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. ఇక్కడ చూడండి, చెరసాల్లో నుంచి పేతురు బయటకు వచ్చాడు. ఇద్దరు సైనికుల మధ్య ఆయన నిద్రపోతా ఉన్నాడు. అక్కడి నుంచి పేతురును దేవదూత బయటకు తీసుకొచ్చాడు. ఆ చెరసాల ఎదుట కావల వాళ్ళు ఉన్నారు, వాళ్ళని దాటుకుని వచ్చారు. పట్టణం దగ్గరకు వచ్చారు. పట్టణం ఆ రోజుల్లో ప్రతి పట్టణానికి చుట్టూ గోడ కట్టేసి పెద్ద ఇనుప గేట్లు ఉండేవి అనమాట. అటు ఆ పట్టణం యొక్క గేటు దగ్గరకు వచ్చినప్పుడు ఆ గేటు దానంతటికి అదే తెరుచుకుందనమాట. అప్పుడు వారు బయలుదేరి వీధి దాటిన వెంటనే దూత అతను విడిచిపోయాను. అంటే పేతురును ఒక సేఫ్ లొకేషన్, ఇక్కడ నుంచి నువ్వు క్షేమంగా వెళ్ళగలవు పేతురు అని అటువంటి లొకేషన్లో పేతురును పెట్టేసి ఆ దేవదూత వెళ్ళిపోయినట్టు మనం చూడగలం. అంటే ఈ యొక్క కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో పేతురు చెరసాల్లో ఉన్నాడు. ఎంత చాకచక్యంతో, ఎంత తెలివితో దేవుని యొక్క దూత పేతురును తీసుకుని వచ్చాడో చూడండి. పేతురును ఒక క్షేమకరమైనటువంటి ఒక వీధి, ఒక లొకేషన్కి తీసుకొచ్చి అక్కడ పేతురును వదిలిపెట్టి ఇక నువ్వు వెళ్ళు పేతురు అన్నట్టుగా ఆయన ఆ దేవదూత వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా 11వ వచనం చూడండి. పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటినన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకున్నాను. తర్వాత పేతురుకు తెలివి వచ్చింది. అంటే పేతురుకు ఆ యొక్క కాన్షియస్లోకి రాలేదనమాట. ఇంకా నిద్రలోనే ఉన్నాడు, ఇదేదో ఒక దర్శనం అనుకుంటున్నాడు. రైట్. కాబట్టి దేవదూతలకి దే హ్యావ్ హై లెవెల్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్, మనకన్నా విస్తారమైనటువంటి తెలివితేటలు కలవారని మనం గమనించాలి. మరొక వచనం చెప్తాను చూడండి. మరొక వచనం మనం చదువుకుందాము. మత్తయి రాసినటువంటి సువార్త 28వ అధ్యాయంలో, విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని స్వరము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఇక్కడ చూడండి, మొదటి వచనంలో ఏముంది? ఆదివారాన, అంటే యేసుక్రీస్తు ప్రభువారు సమాధి చేపడ్డారు. ఆదివారాన ఆయన సమాధిని చూడటానికి మగ్దలేన వేరొక సమాధిని చూడటానికి వచ్చారని ఇక్కడ 1వ వచనంలో ఉంది. 2వ వచనంలో ఏముంది? ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయిని పొర్లించి దాని మీద కూర్చుడెను. అప్పుడు మహాభూకంపం కలిగెను. ఇక్కడ ఒక ప్రశ్న, దేవుని దూత ఇక్కడ సమాధి ముందు ఉన్నటువంటి ఆ చాలా పెద్ద రాయి అనమాట, ఆ పెద్ద రాయిని దొర్లించి దాని మీద కూర్చుని ఉన్నాడు. ఎందుకు దొర్లించాడు రాయిని? చాలామంది మనం ఏమనుకుంటారో తెలుసు, ఎందుకు ఆ దూత ఆ సమాధి రాయిని దొర్లించాడంటే, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు బయటకు వస్తారు కదా సమాధిలో నుంచి. యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో నుంచి బయటకు రావాలంటే ఆ రాయిని దొర్లించాలి. ఆ రాయి అడ్డగుంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎలా బయటకు వస్తారు అని చాలామంది అనుకుంటారు. కానీ అది పొరపాటు. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి లేచిన తర్వాత ఆయనకు ఒక మహిమా శరీరం ఇవ్వబడింది. ఆ రాయిని ఆయన కోసం తీయనవసరం లేదు. రాళ్ళు రప్పులు ఆయన ఆపలేవు. ఆయన ఎక్కడ ప్రత్యక్షం కావాలంటే అక్కడ ప్రత్యక్షం కాగలడు. కాబట్టి ఇక్కడ దేవదూత ఎందుకు ఆ రాయిని దొర్లించాడు అంటే, అది నీ కోసం నా కోసం. ఆ సమాధిని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఆ సమాధిలో ఏమి ఆయన లేడు అని చూడగలుగులాగున ఆ దేవదూత సమాధి రాయిని దొర్లించినట్టు మనం తెలుసుకోవాలి. రైట్. అయితే 3వ వచనం చూడండి. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. దూత స్వరూపం ఎలా ఉందంట? ఇక్కడ మెరుపు వలె ఉందంట. అంటే మనం ఇందాకేం చూసాము, దేవదూతలు అప్పుడప్పుడు మనుషుల్లాగా వస్తారు. అయితే అప్పుడప్పుడు దేవదూతల స్వరూపం వేరొక రూపంలో ఉన్నారు. ఒక మెరుపు లాంటి స్వరూపం కలిగి ఉన్నాడు ఆ దేవదూత అని ఇక్కడ వ్రాయబడింది. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. యు అండర్స్టాండ్? తర్వాత మనం చూస్తే 4వ వచనంలో, అతనికి భయపడటం వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండరు. అయితే 5వ వచనం చూస్తే, ఆ దూత ఆ స్త్రీలను చూసి ఏమన్నాడంటే, మీరు భయపడవద్దు, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఐ నో దట్ యు ఆర్ లుకింగ్ ఫర్ జీసస్ హూ వాజ్ క్రూసిఫైడ్. అంటే సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు మీరు నాకు తెలుసు. చూడండి, అంటే ఇక్కడ దేవదూత యొక్క తెలివితేటలు మనం గమనించాలి. ఆయనకు తెలుసు వాళ్ళు ఎందుకు ఆడ తిరుగుతున్నారో, వాళ్ళు సమాధి దగ్గరికి ఎందుకు వచ్చారో తెలుసు, వాళ్ళు భయపడుతున్నారనే విషయం తెలియదు. వెంటనే దేవదూత రెస్పాండ్, మీరు భయపడద్దు, మీరు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయబడినటువంటి యేసుని మీరు వెతుకుతున్నారని నాకు తెలుసు అని. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రియమైన మిత్రులారా,
దేవదూతలకి దే హ్యావ్ హై లెవెల్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మనం లెట్స్ గో త్రూ ఏ సమ్మరీ. మనం అసలు ఈ యొక్క లెసన్లో ఏం ధ్యానం చేసామో ఒకసారి మనం 7 విషయాలు దేవదూతల గురించి తెలుసుకోవడం జరిగింది. మొట్టమొదటి ఏంటంటే దేవదూతలు సృష్టించబడిన వారు. దేవుడు ఈ లోకములో ప్రతిదానిని ఏ విధంగా సృష్టించాడో దేవదూతలను కూడా సృష్టించాడు. దేవదూతలను కేవలం సృష్టించడమే కాదు కానీ సృష్టించబడిన తర్వాత దేవదూతలు వాళ్ళ ఉనికి కోసము దేవుని పైన ఆధారపడవలసి ఉంది. మనం కూడా అంతే కదా, సృష్టించబడిన తర్వాత మనకు ఆహారం కావాలి, గాలి కావాలి, అనేక రకాలుగా మనకు తెలియనటువంటి విధానాలు కూడా ఎన్నో ఉన్నాయి. మనం దేవుని పైన ఆధారపడి బ్రతుకుతున్నాం. ఆ విధంగా దేవదూతలు కూడా వాళ్ళ ఉనికి కోసము దేవుని పైన కంటిన్యూస్గా ఎల్లప్పుడూ ఆధారపడి బ్రతకవలసి ఉన్నది అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. రెండో విషయం ఏంటంటే దేవదూతల ఆత్మలు అన్నమాట. అంటే మనకున్నట్టు వాళ్ళకి భౌతికమైనటువంటి రక్త మాంసాలు ఎముకలు కలిగినటువంటి శరీరాలు వాళ్ళకు ఉండవు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మూడో విషయం ఏంటంటే దేవదూతలకు భౌతికమైన శరీరాలు ఉండవు. అదే ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటలే. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీకు నేను చెప్పేది చూడండి, ఈ సృష్టిని మనం చూసినప్పుడు వివిధ రకాలైనటువంటి జీవరాశులు ఉన్నాయి, కొన్ని అంటే ప్రాణము లేనటువంటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు రాళ్ళు రప్పలు ఉన్నాయి, మౌంటైన్స్ ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి. పర్వతాలకు కానీ రాళ్ళకి రప్పలకు కానీ శరీరాలు మాత్రమే ఉన్నాయి, అంటే పదార్థం మాత్రమే ఉంది కానీ ఆత్మ లేదు. మనుషులు చూసినట్టయితే మనుషులకి ఆత్మ ప్లస్ శరీరము ఈ రెండు ఉన్నాయి. అయితే దేవదూతలు చూసినప్పుడు దేవదూతలకి వాళ్ళకి కేవలం ఆత్మ మాత్రమే ఉంది కానీ మనలాగా ఉన్నటువంటి శరీరం వాళ్ళకి లేదు. కాబట్టి గమనించండి, దేవదూతలు కేవలం ఆత్మలే. అయితే వాళ్ళు పరిమితమైనటువంటి వాళ్ళే, అంటే సృజించబడినటువంటి వాళ్ళు. అయితే దేవుని చూస్తే మనము దేవుడు కూడా ఆత్మే, ఆయన ఆత్మస్వరూపి. అయితే ఆయన సృజించబడక స్వయంభవుడుగా ఉన్నటువంటి వాడు, ఆయనే ఆదియు అంతము. ఈ మాటలు మీరు ఈ యొక్క ఆర్డర్ని ఒకసారి మీరు తెలుసుకోవాలి. దేవుడు ఆత్మస్వరూపి, ఆయన సృజింపబడలేదు. దేవదూతలు కూడా ఆత్మలే, అయితే వాళ్ళు సృజించబడినటువంటి వాళ్ళు. మనుషులైతే మనుషులు వచ్చేసి వాళ్ళకి సృజించబడిన వాళ్ళు, వాళ్ళకి ఆత్మ ప్లస్ శరీరము. అయితే పర్వతాలు రాళ్ళు రప్పులు వీళ్ళకి శరీరం మాత్రమే ఉంది, వీటికి ఈ ఆబ్జెక్ట్స్ అనమాట, వీటికి శరీరం మాత్రమే ఉంది కానీ ఆత్మ లేదు. రైట్. కాబట్టి మూడో పాయింట్ ఏంటంటే దేవదూతలకు భౌతికమైన శరీరాలు ఉండవు అన్నటువంటి విషయం మనం గమనించాలి. నాలుగోది ఏంటంటే దేవదూతలు అదృశ్యమైనటువంటి వాళ్ళు, వాళ్ళు మన కంటికి కనిపించరు. దేవదూతలు అదృశ్యమైన వారు అంటే అర్థం ఏంటి? మనకు అదృశ్యమైనటువంటి వారు, వారిని చూసేటువంటి ఆ ఎబిలిటీ మనకు లేదు. దేవుడు ఆ ఎబిలిటీ ఇస్తే మనం చూడగలం, లేకపోతే చూడలేము. కాబట్టి అయితే మనం చూడలేము అన్నంత మాత్రాన వాళ్ళు మనల్ని చుట్టుముట్టి లేరని మాత్రం అర్థం కాదు. మనం రానున్నటువంటి వారాలలో ఇంకా అనేక విషయాలు మనం ధ్యానం చేస్తాము. అప్పుడు ఇంకా ఆశ్చర్యపోతాము దేవదూతలు మనల్ని ఎలా చుట్టుముట్టి ఉన్నారు అన్నటువంటి విషయాలు తెలుసుకున్నప్పుడు. రైట్. ఐదో విషయం ఏంటంటే దేవదూతలు అప్పుడప్పుడు శరీరాలు ధరించుకుంటారు. వాళ్ళకి మనలాంటి శరీరాలు ఉండవు కానీ మనకు కనిపించినప్పుడు వాళ్ళు శరీరాలు ధరించుకొని మనుషులాగా మనకి కనపడేటువంటి సందర్భాలు అవకాశాలు ఉన్నాయని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా దేవదూతలకు మంచి చెడుల వివేచన ఉన్నది. అంటే వాళ్ళు కూడా ప్రవర్తించవలసిన విధానం ఉన్నది, ప్రవర్తించకూడని విధానం ఉన్నది. ఇది చెయ్యొచ్చా ఇది చేయకూడదా అన్నటువంటి వివేచన జ్ఞానము దేవుడు దేవదూతలకు కూడా ఇచ్చాడన్నటువంటి విషయము మనం గమనించాలి. అయితే ఏడో విషయం చూడండి, దేవదూతలు విస్తారమైనటువంటి తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళు, అంటే ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలి అన్నటువంటి తెలివి వాళ్ళకు ఉన్నది అన్నటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి ప్రియమైన మిత్రులారా గమనించండి, మనము ఈ లోక ప్రయాణంలో మనము ఒంటరిమి కాము. మనకు కనిపించేదే ప్రపంచము కాదు, మనకు కనిపించని ప్రపంచము ఒకటి ఉన్నది. బైబిల్ గ్రంథము మనకు కనిపించని ప్రపంచం గురించి కూడా చాలా స్పష్టంగా చెప్తుంది. అందుకనే అపోస్తుడైనటువంటి పౌలు గారు ఒక సందర్భంలో అంటారు, మనము పోరాడుతున్నటువంటి రక్త మాంసములు ఉన్నటువంటి మనుషులతో కాదు కానీ ఆత్మలతోటి పోరాడుతున్నాము. ఈ అంధకారములో ఉన్నటువంటి ఈ యొక్క దురాత్మలతో పోరాడుతున్నామని పౌలు గారు చెప్తారు. ఈ విషయం అసలు మన పోరాటం, ద నేచర్ ఆఫ్ అవర్ వార్, అంటే మన యుద్ధం యొక్క ఆ స్వభావం మనం తెలుసుకోవాలి. మనం పోరాడేది మనుషులతో కాదు, అంధకారమందు లోకములో అదృశ్య ప్రపంచంలో ఉన్నటువంటి దురాత్మలతోటి మనం పోరాడుతున్నాము. కాబట్టి ఈ యొక్క పోరాటంలో మనకు దేవదూతల యొక్క సహాయం అవసరం. కాబట్టి ఒక విశ్వాసి దేవుని కలిగి ఈ జీవితంలో సాగేటువంటి ఒక విశ్వాసి తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే ఈ జీవిత ప్రయాణంలో దేవునితో కలిసి అనుదినం సాగిపోవాలి. ఈ అనుదిన ప్రయాణంలో మనకు సహాయం చేయడానికి దేవుడు తన దేవదూతలను ఏర్పరిచి ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా నేను ఒంటరిని అనుకోకూడదు, నాకు ఎవ్వరూ తోడు లేరు అని దిగులు పడకూడదు. విశ్వాస జీవితం బోరింగ్గా ఉందనుకోకూడదు. కొంతమందికి అది బోరింగ్, ఏంది ఎప్పుడు
నేను కేవలము ప్రార్థన చేయటమేనా, వాక్యం చదవటమేనా, వాక్యం ఎవరికొకరికి చెప్పడమేనా, ఇదేనా విశ్వాస జీవితము? మనకు ఎప్పుడు బోరింగ్ అంటే మనల్ని ఆవరించుకున్నటువంటి దేవునిని కానీ దేవదూతలకు కానీ ఈ విషయాలు తెలియనప్పుడు మనమంతా ఏదో మన సొంత కష్టంతో మనమే చేస్తున్నాము అని మనం అనుకుంటూ ఉంటాం. అప్పుడు బోరింగ్గా ఉంటుంది లైఫ్. అయితే నిజముగా దేవునితో కలిసి ప్రయాణం చేస్తే, అందుకని దేవుడు అబ్రహాముని ఏమన్నాడు, నిందారహితుడిపై నా ముందు నువ్వు బ్రతుకు జీవించు అన్నాడు. హనోకు దేవునితో నడిచిననుంది. మనము కూడా దేవునితో నడవడం ప్రారంభిస్తే మన చుట్టూ ఉన్నటువంటి దేవుడు ఏర్పరిచినటువంటి దేవదూతల సహాయం కూడా మనం తీసుకునగలిగితే ఈ యొక్క మానవ జీవితము బోరింగ్గా ఉండదు. దేవునితో కలిసి నడవటం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి జీవితం అని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ విషయాలు దేవుడు మన వినికిడిలో దీవించాలని కోరుకుంటున్నాను. తర్వాత వారాలలో మనం ఇంకా అనేకమైనటువంటి విషయాలను ధ్యానిద్దాము. మీరు ఇంటికి పోయినా కూడా ఒకసారి మనము ఈరోజు చదివినటువంటి ఈ స్క్రిప్చర్స్ అన్నిటిని ఒకసారి చదివి నేను మీతో షేర్ చేయలేనటువంటి విషయాలను కూడా మీరు గ్రహించాలని కోరుకుంటూ ప్రార్థనతోటి మన ధ్యానాన్ని ముగించుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాము నాయన. మరి ఒకసారి మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ సన్నిధికి రావడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి, కృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు పరిశుద్ధ లేఖనాలను బట్టి నాయన మమ్మలను చుట్టూ ఉన్నటువంటి అదృశ్య లోకము గురించి, ప్రత్యేకంగా దేవదూతల గురించి అనేక విషయాలు మీరు మాకు బయలుపరిచారు. అందును బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. అయా, మీరు సమస్తమునకు సృష్టికర్త అయి ఉన్నారు. వాటి యొక్క ఉనికిని కాపాడువారు మీరే అయి ఉన్నారని మేము తెలుసుకున్నాం ప్రభువా. నా తండ్రి, మేము ధ్యానిస్తున్నటువంటి విషయాలు మా జీవితమును మీ ప్రణాళికలలో పయనించులాగున ప్రభావితము చేయుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొనండి. వారి వ్యక్తిగత జీవితాలను, కుటుంబ జీవితాలను, సాంఘిక జీవితాలను నాయన మీరు ప్రభావితం చేసి వారు ఉన్న ప్రతి చోట ఒక దీవెనగా ఉండనట్లు మీరు చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఈ లోకములో ఎంతకాలం ఉంటామో మాకైతే తెలియదు, కానీ ఉన్నన్ని రోజులు మీకు ఇష్టమైనటువంటి వారిగాను, మీ ప్రణాళికల కోసము మీ సేవకులందరితో కలిసి పనిచేయ వారిగా చేయమని ప్రార్థిస్తూ, మరి ఒకసారి మీ చిత్తమైతే ఈ విధంగా మేము కలుసుకొని మీ యొక్క వాక్యమును ధ్యానించుటకు కృపను అనుగ్రహించుమని ఈ కొద్ది ప్రార్థనను మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామాన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. May God bless each one of you. Thank you.